హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకు రాజధానిలో వర్క్ అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూపించబోతున్నాను. ప్రజెంట్ వచ్చేసి చంద్రబాబు గారి ఇల్లు హౌస్ స్టేటస్, అలానే ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్, జడ్జెస్ బంగ్లాస్ అండ్ మినిస్టర్ బంగ్లాస్, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ స్టేటస్, రాజధానిలో జరిగే అన్ని వర్క్స్ గురించి మీకు ఈరోజు ఇవ్వాలనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్. అలానే శాఖమూరు రిజర్వాయర్ అప్డేట్స్, అలానే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విఐటి యూనివర్సిటీ అన్ని స్టేటస్ గురించి మీకు వీడియో ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ అండ్ ఫుల్ వీడియో. రాజధానిలో ఫస్ట్గా మనం డిస్కస్ చేయాలి అంటే సీడ్ యాక్సిస్ రోడ్ గురించే చెప్పాలండి. 2014 తర్వాత ఫస్ట్ స్టార్ట్ చేసింది ఈ రూట్సే. సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఆనుకుని టీటీడీ దేవస్థానం వారు మనకు ఒక టెంపుల్ ఇచ్చారండి. సేమ్ పెద్ద తిరుపతి లాగే ఉంటుంది. అలానే మనకు వెస్ట్ బైపాస్ కూడా నియర్ బై వస్తుంది. మనం చూస్తున్నది వెస్ట్ బైపాస్ త్వరలో లాంచ్ అవ్వబోతుందండి. ఆల్మోస్ట్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యండి. జస్ట్ కనెక్టివిటీస్ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది సిఆర్డిఏ మెయిన్ ఆఫీసు చాలా వరకు కంప్లీట్ అయిందండి. రేపు August 15th లాంచ్ చేయబోతున్నారు. లేటెస్ట్ టెక్నాలజీ వాడి డిజైన్ కూడా లేటెస్ట్గా ఉందండి. మనకు సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఆనుకుని లెఫ్ట్ సైడ్లో వస్తుందండి. E3 రోడ్డుకి ఆనుకుని ఉంటుంది. చాలా వరకు కంప్లీట్ అయిందండి. August 15th లాంచ్ చేయబోతున్నారు. ఏ సింబల్ చూస్తున్నారు కదండి, క్లియర్గా కనిపిస్తుంది. అమరావతి సింబల్ హైలైట్ అయ్యేలాగా డిజైన్ చేశారు. రాజధానిలో ఫస్ట్ కంప్లీట్ అవ్వబోయే ప్రాజెక్ట్ అండి. ఆఫీస్ వచ్చేసి నీట్గా అవుటింగ్ వచ్చింది. మనకు E3 రోడ్డుకి ఆనుకునే ఉంటుంది. చూస్తున్నారు కదా వ్యూ, రోడ్డు వైపు నుంచి వ్యూ ఎంత నీట్గా ఉందో. నీట్గా డిజైన్ చేశారు. ఓవరాల్గా చూసుకుంటే E3 రోడ్డుకి ఆనుకుని ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఆనుకునే మనకు ఏపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్ కూడా డిజైన్ చేశారండి. చాలా వరకు 90% వర్క్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. చూస్తున్నారు కదా రోడ్డు వైపు నుంచి వ్యూ ఎంత నీట్గా ఉందండి. చాలా వరకు కంప్లీట్ అయిందండి వర్క్స్. చూస్తున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్కి ఆనుకునే మన ఏపీసీఆర్డీఏ ఆఫీస్ ఉంటుందండి. మెయిన్ ఆఫీస్ వచ్చేసి అలానే E3 రోడ్డుకి ఆనుకుని ఉంది ఈ సైట్ మొత్తం కూడా. ఓవరాల్గా చూసుకుంటే మనకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్, ఏపీసీఆర్డీఏ ఆఫీసు, అలానే ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ అన్నీ కూడా మనకు నియర్ బై ఉంటాయి. ఈ వ్యూ వచ్చేసి మనకు ఇంకొక రూట్ వైపు నుంచి వ్యూ అండి. వ్యూ చూస్తున్నారు కదండి ఎంత నీట్గా అవుటింగ్ వస్తుందో. అపార్ట్మెంట్స్కి దగ్గరలోనే ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ బంగ్లాస్ అనేవి ఉన్నాయి. మొత్తం 115 కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవన్నీ కూడా 1 by 1 వర్క్ అనేవి స్టార్ట్ అయ్యి కంప్లీట్ అవ్వబోతున్నాయండి. ఇవి ఇక్కడ దూరంగా చూస్తున్నవి ఏఎస్ అపార్ట్మెంట్స్. 146 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. పర్ ఫ్లోర్ 2గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చాలా వరకు వర్క్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. చూస్తున్న కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా నియర్ బై సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఉంటాయి. E3 రోడ్డుకి ఆనుకునే ఉంటాయండి. దూరంగా చూస్తున్నది ఏఎస్ అపార్ట్మెంట్స్ నీట్గా డిజైన్ చేశారు. ఇప్పుడు చూస్తున్నది రాజధాని రీవర్క్స్ జరిగిన ప్లేస్. చూస్తున్న ప్లేస్లో శంకుస్థాపన జరిగిన తర్వాత వర్క్స్ అనేవి చాలా ఫాస్ట్గా అమరావతిలో చకచకా జరిగిపోతున్నాయండి. ఇంత పెద్ద వర్క్స్ జరగాలి అంటే మినిమం టైం పడుతుంది. ఇప్పుడు చూస్తున్నది న్యూ సెక్రటేరియట్ టవర్స్. చూస్తున్న కన్స్ట్రక్షన్స్ కొందమరాజుపాలెంలో జరుగుతున్నాయండి. మొత్తం 5 టవర్స్. కన్స్ట్రక్షన్ వచ్చేసి సాపూజీ పల్లం వారు దక్కించుకున్నారండి. మొత్తం 28 lakhs SFTతో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. బేస్, గ్రౌండ్ అలాగే 39 floors కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 1900 crores ఉందండి. చూస్తున్నారు కదా వాటర్లో ఉన్నా కూడా చెక్కు చెదరకుండా నీట్గా ఉన్నాయండి. బేస్ అంతా కూడా చూస్తున్న వర్క్స్ కూడా మొత్తం ఫాస్ట్గా చేస్తున్నారు. వర్క్స్ లేట్ అవడానికి కారణం వర్షాలు పడడం వల్ల చాలా లోతు తీయడం జరిగిందండి. వాటర్ స్టోరేజ్ ఉండడం వల్ల ప్రాబ్లం వస్తుంది. చూస్తున్న కన్స్ట్రక్షన్స్ ప్రజెంట్ టెంపరీ హైకోర్టుకి ఆనుకునే జరుగుతున్నాయండి. చాలా వరకు వర్క్స్ అనేవి 1 by 1 ఫాస్ట్గా చేస్తున్నారు. మీరు దూరంగా చూస్తున్నవి టెంపరీ హైకోర్టుకి ఆనుకొని ఈ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నవి. నీట్గా ఫాస్ట్గా చేస్తున్నారు. ఈ మొత్తం సెక్రటేరియట్స్ కంప్లీట్ అయ్యాక మంచి వ్యూ వస్తుందండి. రాజధానికి హైలైట్గా నిలవబోతున్నవి. ఇప్పుడు చూస్తున్నవి టెంపరీ హైకోర్టు పక్కనే ఉన్న న్యూ హైకోర్టు కన్స్ట్రక్షన్. ఇవి కూడా వాటర్లో ఉన్నవండి. బేస్ కూడా స్ట్రాంగ్గా ఉంది. రాజధానిలో వర్క్స్ అనేవి 1 by 1 ఫాస్ట్గా జరుగుతున్నాయండి. మనం చూస్తున్న న్యూ హైకోర్టు కన్స్ట్రక్షన్ కానీ, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్ కానీ, ఏపీసీఆర్డీఏ ఆఫీస్ కానీ, అలానే మనకు న్యూ సెక్రటేరియట్ కన్స్ట్రక్షన్స్ కానీ ఫాస్ట్గా జరుగుతున్నాయండి. ఇప్పుడు మనం చూస్తున్నది శాఖమూరు రిజర్వాయర్. దూరంగా చూస్తున్నది విట్ యూనివర్సిటీ. విట్ యూనివర్సిటీకి ఆనుకునే శాఖమూరు రిజర్వాయర్ స్ట్రాంగ్గా చేస్తున్నారండి కన్స్ట్రక్షన్. చూస్తున్న రిజర్వాయర్ శాఖమూరు లొకేషన్లో ఉందండి. బేస్ కూడా స్ట్రాంగ్గా చేస్తున్నారు. జాలీలు ఏర్పాటు చేసి రాళ్లతో కన్స్ట్రక్షన్ చేశారు. ఎక్కువ వర్షాలు వచ్చినా కూడా మనకు బేస్ అనేది ఇబ్బంది లేకుండా చేస్తున్నారు.
చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. చూస్తున్నారు కదా, వర్క్స్ అనేవి కంటిన్యూగా జరుగుతున్నాయి. చాలా నీట్గా చేసుకుంటూ వస్తున్నారు స్టెప్ బై స్టెప్. ఇక్కడ వర్షాలు పడితే వాటర్ స్టోరేజ్కి కానీ ఇక్కడ నుంచి వాటర్ తరలించడానికి కూడా పెద్ద స్టోరేజ్ ఏర్పాటు చేశారు. బేస్ చూస్తున్నారు కదా, ఎంత స్ట్రాంగ్గా చేసుకుంటూ వస్తున్నారు. ఈ మాత్రం స్ట్రాంగ్ లేకపోతే హెవీగా వర్షాలు పడితే ఇబ్బంది వస్తుందని స్ట్రాంగ్గా చేసుకుంటూ వస్తున్నారు. అలానే వచ్చేసి దూరంగా చూస్తున్నవి నీరుకొండకు అతి దగ్గరలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. విట్ యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీస్ కూడా నియర్ బై ఉన్నాయి. కంటిన్యూగా వర్క్స్ జరుగుతున్నాయండి శాఖమూరు రిజర్వాయర్ దగ్గర. అలానే వచ్చేసి మనకు స్టెప్ బై స్టెప్ నీట్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. మ్యాన్ పవర్ కూడా హెవీగా ఉందండి. ఎక్కడ కూడా లేట్ చేయకుండా వర్క్స్ జరుగుతున్నవి. చూస్తున్న శాఖమూరు రిజర్వాయర్ మొత్తం 51 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనకు కనెక్టివిటీ వచ్చేసి పాలవాగు, కొండవీటి వాగు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. గ్రావిటీ కెనాల్ వచ్చేసి 8 కిలోమీటర్స్ దూరంలో ఉంది. కొండవీటి వాగు వచ్చేసి 21 కిలోమీటర్స్ దూరంలో ఉందండి ఇక్కడ ప్రాజెక్ట్ నుంచి. అలానే పాలవాగు వచ్చేసి 16 కిలోమీటర్లో ఉందండి. మనకు మొత్తం స్టోరేజ్ చేయటం కోసం మెయిన్ కెనాల్గా ఉందండి. ఇప్పుడు చూస్తున్నది బాబు గారు హౌస్ లేటెస్ట్ వర్క్ అప్డేట్స్. చూస్తున్న హౌస్ వచ్చేసి 5 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఎంటైర్ హౌస్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కంప్లీట్ చేశారు. వర్క్స్ అనేవి ఫాస్ట్గా చేస్తున్నారు. E6 రోడ్డుకి ఆనుకొని ఉందండి హౌస్ వచ్చేసి. మొత్తం కూడా హౌస్ మొత్తం చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కంప్లీట్ చేశారు. మొత్తం స్ట్రాంగ్గా మనకి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. టెంపరీ సెక్రటేరియట్కి దగ్గరలో, అలానే ప్రజెంట్ కొత్తగా నిర్మించబోయే జడ్జెస్ బంగ్లాస్కి అతి దగ్గరలో బాబు గారి హౌస్ ఉందండి. అలానే టెంపరీ హైకోర్టు కూడా నియర్ బై వస్తుంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ కూడా నియర్ బై ఉన్నాయి. చూస్తున్నవి జడ్జెస్ బంగ్లాస్. మినిస్టర్ బంగ్లాసు, జడ్జెస్ బంగ్లాసు పక్కనే ఉన్నాయండి. మొత్తం 71 బంగ్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. నియర్ బై వచ్చేసి మనకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్కి నియర్ బై ఉంటాయండి. ఇప్పుడు చూస్తున్నది ఐకానిక్ టవర్స్ వర్క్ జరిగే ప్లేసు. E3 రోడ్డుకి ఆనుకునే వర్క్స్ జరుగుతున్నాయండి. ఫాస్ట్గా చేస్తున్నారు. అలానే మనకు నియర్ బై వచ్చేసి APCRDA మెయిన్ ఆఫీసు మనకు ఉందండి. అలానే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్ కూడా నియర్ బై ఉన్నాయి. చూస్తున్న వర్క్స్ అన్ని కూడా రాయపూడి లొకేషన్కి అతి దగ్గరలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి. వర్క్స్ అనేవి డెడ్ లైన్ పెట్టుకున్నారండి. త్వరగా చేయాలని, 3 ఇయర్స్లో ఓవరాల్గా కంప్లీట్ చేయాలని డెడ్ లైన్ పెట్టుకున్నారు. రాజధానిలో వర్క్స్ అనేవి రీలాంచింగ్ తర్వాత ఫాస్ట్గా జరుగుతున్నాయి. మనం చూస్తున్నది డ్రైనేజ్ వర్క్స్ అన్నమాట. ఫాస్ట్గా చేస్తున్నారు. రాజధానిలో వర్షాలు పడ్డా కూడా ఇబ్బంది లేకుండా ఉండటానికి స్ట్రాంగ్గా చేస్తున్నారు వర్క్స్. ఇప్పుడు మనం చూడబోయేది హ్యాపీ నెస్ట్ అపార్ట్మెంట్స్. చాలా వరకు వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యాయండి. హ్యాపీ నెస్ట్ అపార్ట్మెంట్స్ దగ్గరలోనే దస్పల్లా వాళ్ళు 4 స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇవన్నీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యాక సేల్కి పెడతారండి. మరో హ్యాపీ నెస్ట్ అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి. 28 ఫ్లోర్స్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వీటికి ఆనుకునే ఆ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్నవి. చూస్తున్న హ్యాపీ నెస్ట్ అపార్ట్మెంట్స్ వర్క్స్ అన్ని కూడా విట్ యూనివర్సిటీకి దగ్గరలో ఉన్నాయండి. మనం ఇప్పుడు చూస్తున్నది విట్ ఏపీ యూనివర్సిటీ. ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉన్నాయి. రాబోయే రోజుల్లో మనకు ఎడ్యుకేషన్ హబ్గా ఉండబోతుందండి ఈ ఏరియా మొత్తం. మనం ఇప్పుడు చూస్తున్నది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. నీరుకొండకు దగ్గరలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ చూస్తున్నాము. లేటెస్ట్ టెక్నాలజీ వాడి కన్స్ట్రక్షన్ చేశారండి. ఇప్పుడు మనం చూస్తున్నది అమృత యూనివర్సిటీ. నియర్ బై మనకు 3 కిలోమీటర్స్ రేడియస్లో విట్ యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అన్నీ నియర్ బై ఉన్నాయి. కన్స్ట్రక్షన్స్ ఫాస్ట్గా జరుగుతున్నాయండి. యూనివర్సిటీస్ అన్నీ కూడా ప్లేస్మెంట్స్ కూడా ఇక్కడ బాగా ఉంటాయని విన్నాను. ఇప్పుడు మనం చూస్తున్నది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ ఆంధ్రప్రదేశ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వచ్చేసి మనకు విట్ యూనివర్సిటీ పక్కనే ఉంటుందండి. మొత్తం 4 ఎడ్యుకేషనల్ హబ్స్ పక్కనే ఉన్నాయండి. NID, SRM, అమృత యూనివర్సిటీ, VIT యూనివర్సిటీ పక్కనే ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది టెంపరీ హైకోర్టు. అప్పట్లోనే ఎంత క్వాలిటీగా హైఫైగా కన్స్ట్రక్షన్ చేశారో చూస్తున్నారు కదా. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.